కందిపప్పుతో సాంబార్, పప్పు, మసాలా వడ. తెనాలి డబుల్ హార్స్ పల్సెస్ నుంచి రుచికరమైన కందిపప్పు మీకోసం. ఈరోజు మనం క్యాన్సర్ సర్వైవర్స్ డేస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ డే యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఎవరైతే క్యాన్సర్తో ట్రీట్ చేయబడ్డారో, దాన్ని క్యూర్ అయ్యిందో, ఆ క్యాన్సర్ క్యూర్ అయ్యి మళ్ళీ తిరిగి వాళ్ళ నార్మల్ లైఫ్స్ని గడుపుతున్నారో, వాళ్ళందరి లైఫ్ స్టోరీస్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని, అందరూ అనుకున్నట్టు క్యాన్సర్ ఒక మహమ్మారి, కానీ క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు కూడా. ట్రీట్ చేసిన తర్వాత కూడా దాని బియాండ్ కూడా మనకి ఒక జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది అని ప్రపంచానికి చెప్పడానికి, అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి ఈ దినాన్ని జరుపుకుంటున్నాము. ఇక్కడ చాలామంది క్యాన్సర్ వల్ల క్యూర్ అయ్యి హ్యాపీగా బతుకుతుంది. మనలాంటి వాళ్ళే, మన నుంచి డిఫరెన్షియేషన్ ఏమీ చేయలేము, వాళ్ళని కూడా నార్మల్ లైఫ్ బతికే వాళ్ళు అందరూ వచ్చారు. దీనివల్ల ఒకే ఒక మెసేజ్ని మనం స్ప్రెడ్ చేయాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా. ఏంటంటే క్యాన్సర్ క్యూరబుల్. ఎప్పుడు క్యూర్ అవుతుంది? ఎప్పుడైతే దాన్ని ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తామో, ట్రీట్ చేస్తామో, అప్పుడు అది క్యూర్ అవుతుంది. అండ్ క్యాన్సర్ అనేది ప్రీవియస్గా పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా చాలా ఇంక్రీజ్ అవుతుంది ఇన్సిడెన్స్ అనేది. ప్రతి 9 మందిలో ఒక్కరికి వాళ్ళ లైఫ్ టైంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కానీ దీంతో మీరు భయపడక్కర్లేదు. ఇది ఒక మహమ్మారి అయిన జబ్బైనా కూడా తొందరగా మనం రికగ్నైజ్ చేసి, డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది కంప్లీట్లీ క్యూరబుల్. సో ప్రతి ఒక్కరికి ఏంటి అర్థం అవ్వాలంటే, మనలో ఉండే వాళ్ళు ఎవరైనా క్యాన్సర్ వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎఫెక్ట్ అయితే దాన్ని తొందరగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ కూడా చేయొచ్చు. ఈ 2 విషయాలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అందరూ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నాకు 2018లో కార్సినోమ్ ఆఫ్ రైట్ బ్రెస్ట్ డిటెక్ట్ అయింది. అది యాక్చువల్లీ షాకింగే, బట్ ఇక్కడున్న డాక్టర్స్ మోటివేషన్ అండ్ సపోర్టివ్తో నేను తీసుకున్న ట్రీట్మెంట్స్ అన్ని రకాల ఫేజెస్ క్లియర్ చేసుకున్న, కీమో, రేడియేషన్ అండ్ సర్జరీ. నాకు మెయిన్ ఏంటంటే, ఇది ఒక మొండి జబ్బు అనేది తెలుసు. సో దానికి అంత మొండిగానే మనం ఉంటే కనుక సర్వైవల్ అవుతాం అనేది నేను బిలీవ్ చేసింది. సో నేను చెప్పే సూచన ఏంటంటే, వచ్చిందని భయపడిపోకూడదు, దాన్ని ఎలా జయించాలి అనేది. ఇప్పుడు ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఏ థింగ్, ఫస్ట్ హౌ టు ఓవర్కమ్ ఇట్ అనేది మనం మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకుంటే డెఫినెట్లీ విల్ కమ్ అవుట్. అది నేను బిలీవ్ చేసింది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఐఎమ్ ఇన్ రెగ్యులర్ ఫాలోఅప్స్ అండ్ ఐఎమ్ డూయింగ్ గుడ్. థ్యాంక్ యూ. నాకు ఈ క్యాన్సర్ ఇదయ్యి తగ్గిపోయిన ట్రీట్మెంట్ అది బాగా అయిందండి. నాకు ఆశీస్ నారాయణ గారే ట్రీట్మెంట్ చేశారు. అంతా నాకు ఇది దేవాలయంలాగా నాకు కనిపించిందండి. ఏంటంటే నేను 4th స్టేజ్లో వచ్చాను ఇక్కడికి. వచ్చి ఆశీస్ నారాయణ గారిని కనుక్కుని అవన్నీ చేసి చెంది ఈ రోజుకి ఇలా ఉన్నానంటే ఈ డాక్టర్ల వల్ల, ఆశీస్ నారాయణ గారి వల్ల నేను ఈ రోజుకి ఇలాగ మాట్లాడుతున్నాను సార్. అంతా మీ దయ వల్ల. ఈ అపోలో కూడా ఎప్పుడు కలకాలం ఇలాగే ప్రసిద్ధిగా ఉండాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఆశీస్ నారాయణ గారికి, మిగతా డాక్టర్ గారికి అందరికీ నా వందనాలు, నా పుస్తకాలకి తెలియజేస్తున్నాను సార్. I'm Dr. Pradeep. I'm a medical oncologist here. So I want to say that the reason for my happiness or the way I sleep happily every day is you. It gives me immense happiness whenever there is a patient of cancer and he gets treated and he is completely cured. Whenever we feel dejected in our life, we take you as an inspiration. That obviously you have faced a lot of troubles, more troubles than we face every day, and you have come victorious. So we feel you should be an inspiration to everybody in this world, and we wish you a great success ahead. Thank you. Namaskaram. So 2nd of June every year is celebrated as World Cancer Survivors Day. ఆ రోజు వరల్డ్ క్యాన్సర్ సర్వైవర్స్ డే సెలబ్రేట్ చేసి అన్ని క్యాన్సర్కి ఎవరు ఫైట్ చేశారు వాళ్ళు రెసిలియన్స్, వాళ్ళు దట్ స్ట్రెంగ్త్ విత్ విచ్ దే హ్యావ్ ఫాట్ ఏ డిజీజ్ లైక్ క్యాన్సర్, that
is celebrated worldwide. And this year, in fact, we wanted to celebrate, but because of the election results and all, that is postponed to this date. And so for the cancer survivors, one thing is not only the cancer patients that they win over cancer, it is their family members who are also equally contributory, equally also they have to go through the journey to fight against a disease like cancer, and we want to celebrate that. Apart from the survivors, their family members, I also give credit to all the oncologists and the other caregivers like our chemotherapy sisters, surgical assistants, our radiotherapy technologists, all of them, everyone is responsible and they contribute so much for this journey that the people come over cancer. As an oncologist, I will say that with every patient who wins over cancer, we feel like we have won. And whenever a patient does not respond or loses to the disease like cancer, there also I feel that we have lost. So it is always that we feel happy whenever a patient comes for the follow-up. We always feel happy that and remember the first day they had come and the amount of stress they had on that day and the smile that we have got today. So that is what we see at, and that is what drives us through. In this event, we have invited all the patients who have fought over cancer, their family members, to celebrate, and that gives us the drive to further treat patients, and also that will encourage others to come out and get treated and fight over cancer. Thank you. నా పేరు జయశ్రీ హతంగడి. నేను ఈ హాస్పిటల్లో ట్రీట్ అయ్యి ఒక సర్వైవర్ని. ట్రయంఫ్ టుగెదర్, అ సెలబ్రేషన్ ఆఫ్ క్యాన్సర్ సర్వైవర్స్. ఈ ట్రయంఫ్ అన్న వర్డే జయించడం అన్నమాట. టుగెదర్ అన్న వర్డ్ చాలా బాగా పెట్టారు. ఏంటంటే ఇది ఇవాళ జయించాం, ఒక క్యాన్సర్గా ట్రీట్మెంట్ జయించామంటే ఒక్కరితో అవ్వదు, అది పేషెంట్గా ఉంటూ అసలుకే అవ్వదు, అలా పక్క మీద పడుకుంటాం. ఆ టుగెదర్ అన్న వర్డే ముఖ్యం ఇక్కడ. ఎవరంటే ఫస్ట్ ఫ్యామిలీ ఎవరైతే తీసుకొచ్చారో, ఆ తర్వాత డాక్టర్లు ఎవరైతే ఒక్కొక్క అడుగు తీసుకొని ముందు తీసుకెళ్లారో, ఆ తర్వాత చుట్టుపక్కల ఉండే నర్సులు, సిస్టర్లు, టెస్ట్లు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత టెక్నాలజీతోటి ఇవాళ నవ్వుతూ ఇప్పుడే రెడ్డి గారు మాట్లాడారు, దండం పెట్టి నేను ఇవాళ పోయిన సంవత్సరమే నేను ఇలాగ ఉంటానో లేదో అని. నేను కూడా 3rd స్టేజ్ అడ్వాన్స్డ్, ఇవన్నీ చెప్పకూడదు అంటారు, ఇది డాక్టర్ల పదాలే అంటారు, కానీ ఒక రూపంగా తెలియడానికి ఏంటంటే జయించడానికి కష్టమని ఒక ఫీలింగ్ అప్పుడు. అలాంటిది ఇవాళ మీ అందరు ఎదురుగుండా వచ్చి మాట్లాడుతున్నాను, చేస్తున్నాను అంటే అదొక ఆనందం, పెద్ద ఆనందం. ఆనందం కన్నా ఏమిటంటే మనమంతా కలిసి ఉన్నామని. ఈ ఆనందంలో ఒక్కొక్క అడుగు వేసినప్పుడు ఒక్కొక్క అర్థం చెప్తారు డాక్టర్లు. చెప్పినప్పుడు ఎంతో మొదట్లో డాక్టర్ సుమన్ గారు నాకు వచ్చినప్పుడు ఎలాగ అర్థం చెప్పారో, ఆ తర్వాత ఒక్కొక్క రోజు నాకు రాకేష్ రెడ్డి గారు ఇవాళ ఏమవుతుంది ఏం అవ్వబోతుంది ఒక్కొక్క కీమో చెప్పినప్పుడు ఆ బలం మనలో తెచ్చుకోవాలి. ఇవాళ మీరంతా ఇంతమంది ప్రెస్ వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, మీరు చెప్పింది ఏమిటంటే ప్రపంచంలో బయటి కబురు ఏమిటంటే క్యాన్సర్ అనేది ఇటుపక్క అవుతుంది, అటుపక్క అవుతుంది. ఇటుపక్క నాలాటోళ్ళు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఉమ్మగారు ఉన్నారు, సీతా గారు ఉన్నారు, చాలామందితో కలిశాను ఇప్పుడే. ఆ సంతోషం 7 సంవత్సరాలు బట్టి నేను ఇవాళ బాగున్నానన్నది, ఆ నవ్వు ఉన్నది ఇంత పెద్ద నవ్వు, దానికి ఒక మెజర్మెంట్ లేదన్నమాట. సో ఇవాళ ఈ టెక్నాలజీతోటి మంచి హాస్పిటల్స్లో దానికన్నా అదిరిపోయిన డాక్టర్లు ఎవరైతే మన పక్కన ఉంటారో
నాకు చంద్ర కళ్యాణ్ గారు నా సర్జన్ కనిపించట్లేదు, ఆయన లేరు ఇక్కడ. బట్ ఆయన వీళ్ళందరూ నేను ఒకే పేషెంట్, వాళ్ళకి 100 పేషెంట్లు. కానీ నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళకి నన్ను తప్పించి ఇంకొకరు లేని అన్నప్పుడు ఎంతో ఒక మంచి ఫీలింగ్. దాంతో ఇలాగ నేను చెప్తున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా తోడు అర్థం చేసుకొని భయం లేకుండా, ఇప్పుడే రాకేష్ రెడ్డి గారు చెప్పారు క్యాన్సర్ వచ్చిందంటే ఏం పాపం చేయలేదు కదమ్మా మీరు, ఎందుకు వచ్చిందో, పాపం చేస్తేనే వస్తుందా? నథింగ్ లైక్ దాట్. అదేంటంటే ఎవరికి ఎప్పుడు ఎందుకు వస్తుందో కూడా తెలియదు, జయించి చూపించాలి మనుషులకి, అప్పుడే మనం విజయం అనమాట. ట్రైమ్ టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇలాగా కలవడం చాలా ఆనందంగా ఉంది. నేషనల్ క్యాన్సర్ సర్వైవర్స్ డే అని ప్రతి ఇయర్ జూన్ 1st సండేని చేసుకుంటున్నాము. సో జూన్ 1st సండే దాటిపోయింది కదా, ఈరోజు ఎందుకు చేసుకుంటున్నారు అని అంటే అప్పుడు మీకు తెలుసు మనం ఎలక్షన్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. బట్ నా పరంగా అడిగితే ఈ పర్టికులర్ జబ్బుని ఎవరైతే జయించారో వాళ్ళని ప్రతిరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎవ్రీ డే ఈజ్ ఏ క్యాన్సర్ సర్వైవర్స్ డే ఫర్ అస్, బికాస్ దిస్ ఈజ్ సంథింగ్ మేము ప్రతిరోజు చూస్తుంటాము. ఈ మిగతా రోగాల నుంచి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్న ఆపరేషన్ అయింది, దాని నుంచి బయటకు వచ్చారు అన్నది ఒక రకంగా చూసినట్టయితే, జనాల్లో కానీ ఫ్యామిలీలో కానీ సొసైటీ అట్ లార్జ్లో కానీ క్యాన్సర్ మీద ఉన్న భయం ఎలాంటిది అంటే, ఒక క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్ని ఆల్మోస్ట్ ఎలిమినేట్ చేస్తారు, లేదనంటే వాళ్ళని ఫ్యామిలీలో వచ్చింది అని అంటే మిగతా ఫ్యామిలీలు తెలియకుండా ఉండాలన్న దాని గురించి చాలా ఎక్కువ తపన పడతారు. పేషెంట్ ఫస్ట్ టైం డయాగ్నోస్ వచ్చినప్పుడు పేషెంట్ తెలియకుండా ఉండడానికి చాలా ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ తపన పడతారు. సో దీంట్లో పాజిటివ్ థింగ్ ఉంది, దట్ వాళ్ళు పేషెంట్ గురించి కేర్ తీసుకుంటున్నారని. నెగిటివ్ థింగ్ ఇంకా చాలా పెద్దది ఉంది, ఎందుకంటే క్యాన్సర్ అనే డయాగ్నోసిస్ అవ్వగానే దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ లైఫ్ లాస్ట్ అయిపోయిందని, లేకపోతే ద బ్యాటిల్ ఈజ్ లాస్ట్ అని, ఆ రకమైన మైండ్ సెట్ని చుట్టుపక్కల, అంటే నాట్ ఓన్లీ టు ద పేషెంట్, చుట్టుపక్కల కూడా అదే భయాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. మీకు తెలుసు చాలా విషయం, ఇఫ్ యూ థింక్ పాజిటివ్లీ, ఇఫ్ యూ స్ప్రెడ్ పాజిటివ్ వైబ్స్, అది చాలా వరకు స్ప్రెడ్ అయ్యి అందరికీ బెనిఫిట్ చేకూరుస్తుంది. మనం ఎంత నెగిటివ్గా ఆలోచిస్తామో అంత నెగిటివ్ ఎనర్జీ విల్ బి స్ప్రెడ్ అక్రాస్. సో థింక్ పాజిటివ్లీ, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు గివ్ అవుట్ ద మెసేజ్ ఫ్రమ్ this forum, from this stage, is that be positive. The treatment for cancer has evolved a lot. చాలా ఎక్కువ మారిపోయింది ఇప్పుడు. No longer it is a difficult disease to treat. There are a lot of treatment options that have come up, has made our job easy. ఇక్కడ మీరు చూసినట్టయితే there is a cancer survivor that is sharing her life journey with us. We thought that at one point of time we lost her completely, but it is her fighting spirit దట్ హ్యాస్ ఆమెని ఆ క్యాన్సర్ని జయించడానికి హెల్ప్ చేసింది. సో ఇక్కడ మేము చూస్తున్న ప్రతి ఒక్క రోగి ఈజ్ ఎ ఫైటర్. దే ఆర్ ఫైటింగ్ దేర్ ఇన్నర్ బ్యాటిల్స్, దే ఆర్ ఫైటింగ్ ద బ్యాటిల్ విత్ ద క్యాన్సర్, దే ఆర్ ఫైటింగ్ ద బ్యాటిల్ విత్ ద సొసైటీస్ బయాస్. దాని నుంచి అన్నిటి నుంచి బయటకు వచ్చి వాళ్ళు దాన్ని జయించాలని అంటే మన చేయూత, మన సహకారం చాలా ఎక్కువ అవసరం. అదంతా ఇవ్వడానికి మీ అందరం మీతో పాటు ఉన్నామన్న దానికి, ప్రైమరీగా ఉన్నామని చెప్పడానికి మీకు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది ఇందులో క్యాన్సర్ని జయించిన వాళ్ళు ఉన్నారు, మన మధ్యన ఉన్నారు. కొంతమంది క్యాన్సర్ ట్రీట్మెంట్ అండర్గో అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఫాలోఅప్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. స్టాండ్ టుగెదర్ విత్ ఈచ్ అదర్. అందరూ ఒకరితో ఒకరు ఉండండి. క్యాన్సర్ సర్వైవర్షిప్ ఈజ్ అబౌట్ యూనిటీ. ఇట్ ఈస్ అబౌట్ బీయింగ్ టుగెదర్, ఒకరినొకరు బీ హెల్ప్ఫుల్ ఫర్ ఈచ్ అదర్. అల్టిమేట్గా వాట్ ఐ ఎన్విజన్ ఈజ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ షుడ్ స్టార్ట్ ఏ లార్జ్ సర్వైవర్షిప్ ప్రోగ్రామ్ వేర్ ఆల్రెడీ ట్రీట్మెంట్ అవుతున్న వాళ్ళు, ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు, ఎవరైతే జయించిన వాళ్ళు, వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని, వాళ్ళ దగ్గర నుంచి ధైర్యాన్ని తీసుకొని ఈ వ్యాధిని ఎలా జయించాలన్న దాని గురించి ఒక సమగ్రమైన అండ్ పాజిటివ్ ఐడియాకి వస్తారన్న విషయం గురించి, దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ వీ విల్ స్ట్రైవ్ టు ఎస్టాబ్లిష్ హియర్ అండ్ వీ విల్ డూ మోర్ వర్క్ ఇన్ దిస్ రిగార్డ్. ఇన్ దిస్ ఐ టేక్ యువర్ లీవ్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హూ హ్యావ్ జాయిన్డ్ హియర్. మీ చుట్టుపక్కల మీ ధైర్యాన్ని, మీరు ఏ విధంగా అయితే దీన్ని జయించారో మీ ధైర్యాన్ని చుట్టుపక్కల వాళ్ళకి కూడా పంచండి. అండ్ యూ మేక్ ద వరల్డ్ ఏ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. థ్యాంక్ యూ. హలో, దిస్ ఇస్ నిత్య నాయుడు. ఐఎమ్ 16 years old. నా 15 days బ్యాక్ సర్జరీ అయింది. అయితే
నాకు నా డాక్టర్స్ చాలా మోటివేషన్ ఇచ్చారు. ఫస్ట్లో అయితే చాలా భయం వేసింది. లైక్ మా డాడ్ కూడా క్యాన్సర్ వల్ల చనిపోయారు. సో చాలా భయం వేసింది. అండ్ కళ్యాణ్ సార్ ఇంకా రాకేష్ సార్ నాకు చాలా మోటివేషన్ చెప్పారు. అండ్ చాలా ట్రీట్మెంట్ టైంలోనైతే చాలా కేర్ చేశారు. వాళ్ళ కేర్ అండ్ ధైర్యం వల్లే నేను ఇంతలాగా క్యూర్ అయ్యాను. ఇప్పుడు 15 డేస్కి ఇంతగా నడుస్తున్నాను అండ్ తిరుగుతున్నాను అంటే వాళ్ళ వల్లే. సో ఐ అప్రిషియేట్ దిస్ హాస్పిటల్ అండ్ దిస్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ ఆల్. December 22, 2022, 25th. Till that time my life was with flying colors. Everything had one early hours of 25th December 22, I lost everything. So in my life I left with only my daughter and my siblings. After that నాకు రిబ్స్ ఫ్రాక్చర్ అని తెలిసింది. సబ్సిక్వెంట్లీ తెలిసింది ఏంటి అంటే మల్టిపుల్ మైలోమా ఎఫెక్ట్ అయిందని తెలిసింది. సో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో నాకున్న ఫ్రెండ్ సర్కిల్ తోటి ఆల్ ఓవర్ ప్లేసెస్ నేను ఎక్కడికి వెళ్ళాలి ట్రీట్మెంట్కి అని చెప్పి చాలా ట్రై చేశారు. నా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు. అయితే ఫైనల్లీ నాకు ఇచ్చిన ఇన్పుట్ ఏంటి అంటే యూ హ్యావ్ బెస్ట్ డాక్టర్స్ ఇన్ వైజాగ్. సో వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడంలోనే సక్సెస్ అవుతుంది అన్నారు. ఒక పక్క ఇన్ వన్ వర్డ్ ఐ మెన్షన్డ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఐ లాస్ట్. అట్ ద సేమ్ టైం ఇదొక అంటే ఎంతోమంది నా ముందు మాట్లాడారు క్యాన్సర్ అనేది ఒక భయానకమైన ఇది అనే భయం. అప్పటి వరకు ఒక లేమెన్ నేను, అది కూడా నాలో చాలా భయం క్రియేట్ చేసింది. అలాంటప్పుడు ఫస్ట్ డాక్టర్ దిగుమర్తి రఘునాథరావు గారు నాకు 16 వీక్స్ ట్రీట్మెంట్ చేశారు. చేసిన తర్వాత ఈ అడ్వైజ్ మీ టు గో ఫర్ బిఎండి. సో సార్ ఎవరు అంటే మీరు యూ ప్రిఫర్ అపోలో అని చెప్పారు. నేను పర్టికులర్ డాక్టర్ అని చెప్పను, బట్ యూ గో టు అపోలో, యూ విల్ గెట్ ఎ బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పి డాక్టర్ దిగుమర్తి రఘునాథరావు గారు నాకు అడ్వైజ్ చేయడం జరిగింది. సో ఫైనల్గా మా డాక్టరు ఆన్ ఫోన్ ఎంక్వైరీ చేసి అపోలో హాస్పిటల్స్ తెలుసుకుంటే ద బెస్ట్ డాక్టర్ అవైలబుల్, నేను ఈ రోజు ఇలా ఉండడానికి ఆయన పూర్తి సహకారాన్ని అందిస్తారు అన్నది మా డాక్టర్ ఆ రోజునే డిసైడ్ అయ్యి డాడీ విల్ గో ఫర్ ట్రీట్మెంట్ అండర్ డాక్టర్ రాకేష్ రెడ్డి. ఐ సాల్యూట్ టు డాక్టర్ రాకేష్ రెడ్డి. ఇక్కడ ఏంటంటే ఒక డాక్టర్గా కాకుండా ఒక పేరెంట్గా ఎవ్రీ డే వాట్ ఈజ్ గోయింగ్ టు డూ, హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ అనేది ప్రతిదీ కూడా ఒక క్లాస్లో ఒక పిల్లడికి చెప్పినట్టుగా మాకు ముందే ఈ ట్రీట్మెంట్లో డే 1 ఏం చేస్తారు, డే 2 ఏం చేస్తారు, డే 3 ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పి ఒక చిన్న పిల్లడికి నేర్పినట్టుగా డాక్టర్ రాకేష్ రెడ్డి హెస్ గివెన్ మీ ఎంటైర్ పిక్చర్. సో దానివల్ల ఏంటి అంటే ఇక్కడ నేను మెన్షన్ చేయదలుచుకుంది నాలో ఉండే భయాన్ని ఆయన సగం ముందు ట్రీట్మెంట్తో కాకుండా మోటివేషన్ తోటి ఆయన నాలో ఉన్న భయాన్ని చంపేశారు ఫస్ట్. సో నేను అనుకున్నా ఎస్ నాకు ట్రీట్మెంట్ ఎలా ఉన్నా సరే ఈ మనోధైర్యాన్ని ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఐ కెన్ సర్వైవ్ ఇట్. తర్వాత బిఎండి నన్ను స్పెషల్ వార్డులో అడ్మిట్ చేశారు, బిఎండి చేశారు. మిసెస్ డాక్టర్ రెడ్డి కూడా చాలా ఎనర్జెటిక్గా డ్యూరింగ్ ప్రాసెస్లో నాకు హెల్ప్ చేయడం జరిగింది. అలాగే ద ఎంటైర్ అపోలో టీమ్ వాళ్ళు ఈవెన్ రాకేష్ రెడ్డి సార్ చెప్పారు నార్మల్గా ఒక పేషెంట్కి 30 days ఉంచుతామండి, బట్ 17th డేలో మీకు డిశ్చార్జ్ ఇస్తున్నాము అంటే యువర్ బాడీ హ్యాస్ రికవర్డ్ వెల్.
అని చెప్పి నాకు అపోలో ఎంటైర్ మెడికల్ టీమ్ ఇచ్చిన సపోర్ట్ రియల్లీ ఐ హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద అపోలో టీమ్. ఫైనల్గా ఏంటి అంటే ఇది ఒక భయానకమైనది అనేది మాత్రం మన మనసులో పెట్టుకున్నప్పుడే భయం. ఫస్ట్ ఇలాంటివి ఇప్పుడు కామన్, ఈవెన్ రీసెంట్గా కూడా చూసాము, ఇండియా ఇస్ ప్రోన్డ్ యాజ్ అ క్యాన్సర్ కంట్రీ. సో ఇవన్నీ ఏంటి అంటే లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీ వచ్చింది, అన్నీ వచ్చినప్పుడు మనం జయిస్తాము అనే ధైర్యాన్ని ఫస్ట్ మనకి కావాల్సిన ద రైట్ ఫ్రమ్ ద ఆస్పిరిన్ ట్యాబ్లెట్ లాంటిది ఏంటి అంటే ఫస్ట్ ధైర్యం. ఆ ధైర్యాన్ని కోల్పోకుండా కనుక మనం ముందుకెళ్ళగలిగితే డెఫినెట్గా డాక్టర్ రాకేష్ రెడ్డి లాంటి ఎంతో సహనము ఓర్పు ఉండే డాక్టర్లు మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా మనని ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఓవర్కమ్ అవ్వడానికి డెఫినెట్గా సహకరిస్తాం. సో విత్ దిస్ నేను నా ఓన్ ట్రీట్మెంట్ ఎక్స్పీరియన్స్ చెప్పదలుచుకుంది ఏంటంటే ధైర్యాన్ని మాత్రం పెట్టడానికి లేదు. ధైర్యం వల్లే మనం ఏదైనా సరే సాధించగలుగుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.